ఊడ్చుకున్నామా నేను. హాయ్ ఫ్రెండ్స్, అన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ. నిన్న వర్షం ఫుల్ పడింది ఫ్రెండ్స్. నిన్న బట్టి పెడదాం అనుకున్నాము, వర్షం పడింది. ఇవి మొత్తం కుండలన్నీ తీసి అక్కడ మొత్తం బోల్రేస్తున్నాము. నీళ్లు అన్ని నిండినాయి కాబట్టి ఎండ తాగులితే మొత్తం ఎండనీకి అని ఇక ఎండకు బోల్రేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ఎండ కొడుతుంది, ఉబ్బరిస్తుంది బాగా. మళ్ళా సాయంత్రం వరకు వర్షం పడుతుందో ఏం చేస్తుందో తెలియదు. అప్పటి వరకు అయితే మేము ఆ మొత్తం క్లీన్ చేస్తున్నాం. ఎందుకంటే పడుగు మొత్తం ఆరనీకే. మేము ఈ అడుగుని పడుగు అని అంటాము. ఇక కుమ్మరి వాళ్ళకైతే పడుగు అనేది అంటే తెలుస్తుంది, వేరే వాళ్ళకైతే తెలియదు. కాబట్టి మేము ఈ నెలను మొత్తము మేము పడుగు అంటాము. ఇది మొత్తం ఆరనీకే తీస్తున్నాం అన్నట్లు. కుండలు మొత్తం ఇట్లున్నాయిగా, మొత్తం నానినాయి, పచ్చి ఉన్నాయి, తీస్తున్నాము. ఆల్రెడీ అక్కడ సగం తీసేసినాము, తీసేసినాం. ఇక్కడ మీనా పెడదామా, మళ్ళా రేకులు వేయనికి ఇబ్బంది అవుతుంది. ఇవి మొత్తం తీసి ఇంకా కొంచెం ఎండ బాగా కొట్టిన తర్వాత రేకులు కప్పి పెడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒరుపు ఉన్నప్పుడు రప్పమని ఇది ఎండి ఉన్నదనుకో, ఆము ఎండి ఉన్నదనుకో పచ్చిగా లేకుండా బట్టి పెట్టడానికే ఈజీ అవుతుంది తొందరగా. ఇవన్నీ ఇట్లా బోర్రేయాలి. వర్షం పడ్డగానన్నా మొత్తం కిందికి వెళ్ళిపోతాయి. ఇట్లా నిలువుగా పెట్టినామనుకో నీళ్లు మొత్తం ఆ ఇట్లలో నిండుతాయి కాబట్టి బోర్రేస్తున్నాం మొత్తము. కూన మసి కూడా మొత్తం పచ్చిగా అయింది. ఆ మసి మొత్తం ఎండ కోసుకోవాలి, మళ్ళా ఎండలు ఆరబెట్టుకోవాలి. నిన్న సడన్ గా ఎండ కొట్టుకుంటేనే దబాయించి వర్షం పడింది నిన్న. గోడలు మొత్తం నానిపోయి దీనిపైన ఉన్న మన్ను మొత్తం పోయింది. ఇంకా రవ్వ రవ్వ తేలింది మొత్తం నాని. గోడలు కూడా బాగా నానినాయి. అందుకనే ఎండ కొట్టినప్పుడు బాగా ఎండబెట్టి ఇంకో ఇక్కడికి వెళ్ళి మొత్తం ఇక సైడ్ ల నీళ్ళ లేక పదన వచ్చింది గోడలు ఆల్రెడీ నాని. ఇంకా ఎండిన తర్వాత కొంచెం ఎండ కొట్టినాక ఒకవేళ వానమొగలు అయితే దీనిల పైన మొత్తం రేకులు వేసి పెడతాము. మళ్ళీ ఎండ కొట్టినప్పుడు మళ్ళీ తీస్తే మొత్తం పదనంతా గుంజుతుంది ఎండకి. మొత్తం బాగా నానింది ఆమె. అరే ఇది పచ్చిగా అయింది ఆ మొత్తం. మసి కూడా బాగా నానింది. ఇది మొత్తం మళ్ళా ఎండకు ఎండబెట్టాలి. మొత్తం ఇక నానింది. ఇట్లా అంటే తూర్పుల పడితే ఇక మొత్తం పొట్టు పొట్టులు వేస్తుంది. ఇది మొత్తం మసి. పడేయకండి, మళ్ళా ఏం కాడతారు, కాళ్ళు పెడతారా తర్వాత. ఇట్లా సైడ్కి వేయనికి వస్తుంది కానీ పడేయకండి. ఏమ్రా అంత తుల్వ పని. చిన్నది పారన తీసుకురాపో. మంచిగా అయినా ఎక్కిరిస్తున్నట్టుంది. పెద్దదానా తీసుకురారా. నువ్వు యాడుంది అని అంటారు. అయిపోయా 2 కాళ్ళని వెళ్ళాడు ఇట్లా కూడా దేవుడు పుసుకున్నా. నేను వీడు ఉన్నా అంట ముంగల దుంకనికి. కదే ఆ రోజు ఇది మొత్తం ఎత్తినాము, మళ్ళా కాలేదు. ఇది మొత్తం ఎత్తలేము. ఇంకా కుండలన్నీ తీసి అక్కడ ఒక పక్కనే ఎత్తుకున్నాము. రబ్బు నిండి వచ్చింది. ఈ కుండలు ఉన్నందుకు ఇంత గడకపోలేదు, లేకపోతే వర్షానికి మొత్తం వరదల పోతుంది. నేనే నేర్పుకున్నా ఇక్కడ ముంగలకి తీసుకున్నా. అన్నం పెట్టినా. ఇప్పుడైతే మొత్తం అంతా సాఫ్ చేసాం ఫ్రెండ్స్. ఆమె చూసారా పచ్చిగుందంతా. అదంటే ఈ రెయిన్ వల్ల మొత్తం క్రాక్స్ వచ్చినాయి అన్నమాట. మొత్తం క్రాక్స్ వచ్చినాయి.
ఇప్పుడు అంతా తీసి అక్కడ ఇంకా పోస్తాం. చూడండి ఫ్రెండ్స్, వంశీ చీపురు కట్టదేవా ఆడ అక్కడ ఇంకా నీకు ఇట్లే చెప్పాలి. పెట్టుకుంటే మళ్ళీ మనం మట్టికి ఆడేస్తాం కదా, దానికి ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మా పనులన్నీ పెండింగ్ ఉన్నాయి అన్ని. ఇగో మా పనులు ఇగో ఈ రెయిన్ సీజన్ వల్ల మా పనులన్నీ చాలా పెండింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసుకున్నామంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మస్తు భరిస్తుంది. ఇప్పుడు వస్తే రావచ్చు. నీ రియాక్షన్ నువ్వు ఏంది ఓ అమ్మ కొడతలేమా అమ్మ టేక్ ఇట్ టు అమ్మ టేక్ ఇట్. మీరేమనుకుంటుండ్రు కొంచెం సాఫ్ చేయాలనుకుంటున్నాం. సాఫ్ చేయాలి మమ్మల్ని. ఇగో ఇప్పుడైతే మా మమ్మీ మొత్తం సాఫ్ చేస్తుంది మొత్తం. ఇది అయిపోయి ఇంకేం చేయాలి చేతు చూడమ్మా మీకు ఏ విధంగా సహాయపడను. ఇది ఎత్తిస్తే అడవపోవాలని సహాయపడాలి. హలో 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 వీడియో ఆన్ అవుతుంది. ఏం కాదు టింగి టింగి కండ్లేమాటది సియర్ అన్నదేమన్నా లడ్డా అన్న చూపి ఫ్రెండ్స్. ఇదంతా అయిపోయినాక ఊడ్చుకొని మొత్తం రేకులు వేసుకొని కప్పి పెట్టుకోవాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్. బై ఫ్రెండ్స్ బై. మా అమ్మ కంట్లో లేము అడ్డది గుండ్రాయి. బై.